భవిత కేంద్రాల ద్వారా చిన్నారులకు బంగారు భవిష్యత్తు లభిస్తుందని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో విశాఖలో 160 మంది ప్రత్యేక అవసరాల పిల్లలకు ఓ సంస్థ సహకారంతో ట్రైసైకిల్స్ ఉపకరణాలను కలెక్టర్ శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పంపిణీ కార్యక్రమం అనేది మనం చేస్తున్నాము. ఈ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ CWSN చిల్డ్రన్ వారందరూ కూడా మిగతా పిల్లల్లాగా అన్ని రకాలుగా ముందుకు వచ్చే అవకాశం అది మనం అందరూ కూడా అర్థం చేసుకొని వాళ్ళకు కావాల్సిన చదువు ఇప్పిస్తే, వాళ్ళకు కావాల్సిన విధంగా దాన్ని మనం నేర్పిస్తే డెఫినెట్గా వాళ్ళు కూడా ఒక ఇండిపెండెంట్ చైల్డ్గా, ఒక ఇండిపెండెంట్ వ్యక్తిగా ఫ్యూచర్ వెళ్ళడానికి అవకాశం ఉంది. గతంలో ఒక రకంగా తప్పుగా అర్థం చేసుకొని తల్లిదండ్రులు ప్రోత్సాహం లేక పిల్లలందరూ కూడా ఇబ్బంది పడేవారు. ఈ జనరేషన్లో పేరెంట్స్ అందరూ కూడా అర్థం చేసుకొని వారిని సెంటర్స్కి తీసుకురావడం, వాళ్ళకు పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇవ్వడం మనం చూస్తున్నాము. దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తల్లిదండ్రులందరికీ. సో మీరు అనుకుంటే పేరెంట్స్ అనుకోవాలి. నేను చాలా పర్సనల్గా చాలా కేసెస్ చూశాను. ఎక్కడ పేరెంట్స్ శ్రద్ధ పెట్టి వాళ్ళకి అనుకూలమైన విధంగా ప్రతి ఒక్క లైఫ్ స్కిల్స్ వాళ్ళు నేర్పిస్తున్నారో, సోషల్ స్కిల్స్ నేర్పిస్తున్నారో ఆ పిల్లలు చాలా బాగా ఇంప్రూవ్ అవుతున్నారు. వాళ్ళు నార్మల్ చైల్డ్ కన్నా బెటర్గా ఆయే స్థాయి కూడా మనం చూసాము. సో వాళ్ళు ఇంటికన్నా స్కూల్లో స్పెండ్ చేసే టైం తక్కువ. సో ఇంట్లోనే వాళ్ళు ఎక్కువ సమయం స్పెండ్ చేస్తున్నారు కాబట్టి, తల్లిదండ్రులలోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు కాబట్టి ఇద్దరిలో ఎవరో ఒకరు పని నిమిత్తం బయట వెళ్ళవచ్చు, అవసరం ఉంటుంది. ప్రతి కుటుంబం కూడా నిలబడాలంటే ఎవరో ఒకరు పని చేయాల్సిన అవసరం ఉంది, జాబ్ వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇంకో ఒకరు తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, పూర్తి స్థాయిలో వాళ్ళకి దృష్టి పెడితే, వాళ్ళ మీద దృష్టి పెడితే తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యి బెటర్ కమ్యూనికేషన్ స్కిల్స్తో, బెటర్ సోషల్ స్కిల్స్తో మంచి స్థాయికి వెళ్తారనేది నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. దీనికి తోడుగా మన భవిత సెంటర్స్ కూడా మీతో నిలబడతాయి. సెంటర్స్లో ఉన్న ఆదర్శ పేరెంట్స్ ద్వారా, ఒకరిద్దరు మంచిగా చేసే పేరెంట్స్ ద్వారా కూడా మనము మోటివేట్ చేసి అందరి పిల్లల్ని కూడా ఆ సెంటర్లో చక్కగా వివిధ అంశాల గురించి నేర్పించడానికి మనం సిద్ధంగా ఉన్నాము. సో పేరెంట్స్ ఇక్కడ ఉన్నవారే కాకుండా మిగతా వాళ్ళు కూడా, ఈ ప్రసంగాన్ని వింటున్న మిగతా పేరెంట్స్ కూడా, మీరు పక్క ఇంటి వాళ్ళు ఏమనుకుంటారో, మన వీధుల వాళ్ళు ఏమనుకుంటారో అది మానేసి, ఆలోచన మానేసి తప్పనిసరిగా ఇంట్లోనే ఉంచుకోకుండా మీ పిల్లల్ని భవిత సెంటర్కి పంపిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భవిత సెంటర్స్లో ఉన్న స్టాఫ్ సిబ్బంది అందరూ కూడా చాలా హ్యుమానిటేరియన్ థాట్స్తో, ఆలోచనతో నేర్పిస్తారు. వాళ్ళకు ఎప్పటికెప్పుడు ప్రభుత్వం నుంచి కూడా ట్రైనింగ్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఏ విధంగా వాళ్ళకి స్కిల్స్ నేర్పించాలని కూడా జరుగుతూ ఉంటాయి. సో పూర్తి నమ్మకంతో మీరు పంపిస్తే వాళ్ళని మా ఇంటి పిల్లలాగా చూసుకొని వాళ్ళు మంచిగా పైకి ఎదగడానికి పూర్తి సహకారం అందిస్తామని ప్రభుత్వం తరఫున మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ చక్కటి కార్యక్రమంలో మనం దాదాపు 106 మందికి 106 ఉపకరణాలు మనము పంపిణీ చేయబోతున్నాము. డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ మనము ఇవ్వబోతున్నాము. ఈ బ్యాటరీ ఆపరేటెడ్ మోటరైజ్డ్ ట్రైసైకిల్, బ్రెయిలింగ్ కిట్ పంపిణీ చేస్తున్నాము. బ్రెయిలింగ్ కిట్ విత్ స్లేట్ అండ్ పెన్ పంపిణీ చేస్తున్నాము. 8 డిజిటల్ కేటగిరీ ఎయిడ్
పంపిణీ చేస్తున్నాము. వీల్ చైర్ విత్ కమోడ్ పంపిణీ చేస్తున్నాము. అదే కాకుండా రోలేటర్ అడల్ట్ కేటగిరీకి, రోలేటర్ ప్రైమరీ కేటగిరీకి, రోలేటర్ చైల్డ్ కేటగిరీకి మనము పంపిణీ చేస్తున్నాము. ఇది కాకుండా ట్రైవిల్ సైకిల్ కూడా పంపిణీ చేస్తున్నాము. వాకింగ్ స్టిక్, అడ్జస్టబుల్ టైప్, ఇలా రకరకాల ఉపకరణాలు మనం ఈరోజు పంపిణీ చేస్తున్నాము. దీనివల్ల దాదాపు 100 పైన పిల్లలకి మేలు జరిగే అవకాశం ఉంది. ఇంకా ఏదైనా అవసరాలు ఉంటే కూడా మా దృష్టికి తీసుకురండి. తప్పనిసరిగా మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క చైల్డ్ని కూడా, వెదర్ ద చైల్డ్ ఇస్ డిఫరెంట్లీ ఏబుల్ ఆర్ జనరల్ చైల్డ్, వాళ్ళందరికీ కావాల్సిన చదువు, ఆరోగ్యం అన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ హెచ్ఆర్డీ మినిస్ట్రీ వారు, ఎడ్యుకేషన్ శాఖ మంత్రి వారి ఆదేశాల మేరకు వారికి మంచి సహకారం అందించే విధంగా సిబ్బంది అందరూ కూడా సిద్ధంగా ఉంటామని సభంగా తెలియజేస్తూ, అవకాశం ఇచ్చిన ఏపీసీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. లోకేష్ను భవిష్యత్ సీఎంగా చేసుకునేందుకు బీజేపీ అండ కోసం పోలవరం ఎత్తుపై కేంద్రంతో చంద్రబాబు రాజీ పడ్డారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసిన వార్షిక నివేదికలో పోలవరం ఎత్తును 41.15 మీటర్లకి పరిమితం చేస్తున్నామని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నోరు మెదపడం లేదని అన్నారు. విభజన చట్టంలో పెడితే దట్ ఈస్ అవర్ రైట్. ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ మంచిదని ప్రత్యేక హోదాని మంట కలిపినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. దానివల్ల రాష్ట్రం ఎంతగా నష్టపోయిందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ప్రత్యేక హోదా ఉన్నట్టయితే మరో రకంగా ఉండేది. సరే, చాలా మంది అనొచ్చు, మీరు వచ్చారు కదా అధికారంలోకి, ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారంటే అవకాశం లేకోకుండా పోయింది. ప్రత్యేక హోదాని మంట కలిపినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని ఈ విషయాన్ని నొక్కి చెబుతున్నానంటే, ఇవాళ అంతకన్నా ఒక ప్రమాదకరమైన పరిస్థితిని ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అదేమిటంటే, మనకు రాష్ట్రం విడిపోయినప్పుడు ఒక ప్రత్యేక హోదా, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మనకిస్తామని విభజన చట్టంలో పెట్టారు. ఇవాళ నేను మనవి చేస్తున్నా, పోలవరం ప్రాజెక్టుని సర్వనాశనం చేసే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నిర్ణయాలు తీసుకుంటున్నారు. పోలవరం 2 ఎత్తులు అంటే 41.15 ఒక లెవెలు, 45.72 ఒక లెవెలు, మొత్తం టోటల్గా పోలవరం పూర్తి నిర్మాణం జరగాలి అంటే 45.72 లెవెల్కి నీరు నిలపగలగాలి. అలా నీరు నిలిపినప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఎన్ని టీఎంసీలు ఉండాలో అన్ని టీఎంసీలు దానిలో నిలుస్తాయి. దానికి కావలసినటువంటి అన్ని వనరులు ఏర్పడతాయి. మీ అందరికీ తెలుసు, మొత్తం టోటల్గా పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కృష్ణా డెల్టాకు కావాల్సినటువంటి 80 టీఎంసీలు కానీ, లేదు గోదావరికి సంబంధించి గోదావరి డెల్టాకు కావాల్సినటువంటి నీరు కానీ, ఇండస్ట్రియల్కి ఏదైతే విశాఖపట్నంలో ఇండస్ట్రీస్ కావాల్సినటువంటి నీరు కానీ, లేదా త్రాగునీరు కానీ, ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అది 45.72 లెవెల్ వరకు కూడా ప్రాజెక్టు నిర్మాణం చేసి నీరు నిలపగలిగితే అది సాధ్యమవుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే 45.72 లెవెల్కి మనం వాటర్ నిలపగలిగితే, అప్పుడు దాకా పూర్తి చేయగలిగితే 194.6 టీఎంసీలు నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ దురదృష్టం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడల్లా అన్యాయం జరుగుతుందని చెప్పడానికి ఇది ఒక తాజా ఉదాహరణ. ఏంటంటే, ఇవాళ 41.15కు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చేందుకు సిద్ధపడింది. దానికి నారా చంద్రబాబు నాయుడు గారు అంగీకరించి మరొక ద్రోహానికి పాల్పడ్డారు. ఇది ఇంతకు ముందు కూడా చెప్పాము మేము చాలా సందర్భాల్లో. నేను ప్రత్యేకంగా చెప్పాను. ఇవాళ జలశక్తి వార్షిక నివేదికలో చాలా క్లియర్గా ఇచ్చారు. అయ్యా 41.15కు మాత్రమే మేము నిధులు ఇస్తాము. ఆ నిధులు కూడా 12,157.53 కోట్లు ఇచ్చి మేము తప్పుకుంటున్నాము అని చెప్పారు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే,
30,000 కోట్ల పైచీలకు పూర్తి చేస్తారు. ఇంకా 45.72కి నీరు నిలపాలి అంటే ఇంకా సుమారుగా 25,000 కోట్ల రూపాయలు కావాలి. దానికి మాత్రం మేము ఇవ్వమని చెప్పేశారు, చేతులు ఎత్తేశారు. చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అంగీకరించారంటే పోలవరం పోయినా పర్వాలేదు కానీ ఆయనకి వేరే ఇంట్రెస్టులు ఉన్నాయి. ఆ ఇంట్రెస్టులు కాపాడుకోవడం కోసం దీన్ని అంగీకరించి ఇవాళ మంట గలిపేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇంకా బనకచెర్ల నీరు ఎత్తిపోతల పథకాలు ఇవేమి ఉండవు, అనుసంధానాలు అసలు ప్రశ్నే లేదు. చివరికి గోదావరి డెల్టాకు నీరు ఇవ్వడానికి కూడా పూర్తిగా పనికిరానటువంటి స్థాయిలోకి ఇవాళ ఈ మాజీ మంత్రి వైసీపీ నేత రోజా గురించి మాట్లాడాలంటే రోతగా ఉందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి విమర్శించారు. ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ప్రజలు చీకొట్టి 11 సీట్లు ఇచ్చారని ఎద్దేవా చేశారు. రాష్ట్రం నుంచి వైసీపీని తరిమి కొట్టడానికి ప్రజలు మరోసారి సిద్ధంగా ఉన్నారు. ఆ ప్రభుత్వంలో మహిళలపై దాడులు మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో కోట్ల రూపాయలు దోపిడీ చేశారని అన్నారు. చాలా గొప్ప వరం.
మనకెన్నో బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఒక మనిషి గనక మనకొచ్చి నవ్వించగలిగితే ఈ కష్టాల్లోంచి బయటికి వెళ్ళిపోదాం కదా అనే ఒక ఆలోచన మనందరికీ ఉంటుంది. అలా నవ్వించగలిగిన మనిషి చాలా అరుదుగా దొరుకుతారు. అండ్ ఈరోజు దర్శకుడు కళ్యాణ్ శంకర్గా మనకి దొరికాడు ఇక్కడ. కళ్యాణ్, కంగ్రాచులేషన్స్ ఫార్ అచీవింగ్ దిస్ స్టూపెండస్ సక్సెస్ ఫర్ మ్యాట్ 2. ఒక పెద్ద చిత్రాన్ని హిట్ చేసిన తర్వాత సీక్వెల్గా అంతకంటే గొప్పగా జనాల్ని, ప్రజల్ని, ఆడియన్సెస్ని రంజింపచేయడం చాలా కష్టం. అండ్ ఐ థింక్ యూ హవ్ అచీవ్ దిస్ ఫీట్. ఎందుకు అనంటే యు హ్యావ్ అ ప్యూర్ హార్ట్. మీకుండే ఆ ప్యూరిటీని ఎప్పటికీ కోల్పోవద్దు. నాకు తెలిసి ఒక దర్శకుడికి కావాల్సిన ఒక గొప్ప గుణం అది. చాలా ప్యూర్గా మనం కథను రాయగలగాలి. కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ అమేజింగ్ హిట్. బలవర్ బాబోయ్, నేను వెళ్ళిపోతాను ఇక్కడ. ప్లీజ్ కాళ్ళకి దండం పెడితే మీ అమ్మగారికి, మీ నాన్నగారికి పెట్టండి చాలు. ఆల్వేస్. సో కంగ్రాచులేషన్స్. ఇలాంటి చిత్రాలు ఇంకెన్నో చెయ్యాలని, ఇంకా ఇంకా మీరు మీ కెరియర్లో అభివృద్ధి చెందాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. ఇలాంటి దర్శకుడికి అండగా నిలిచిన ఈ సినిమాలో పనిచేసినటువంటి ప్రతి సాంకేతిక నిపుణులకి, టెక్నీషియన్స్కి, యాక్టర్స్కి, ఎస్పెషలీ మా ఫాదర్ రోల్గా చేశారు మురళీధర్ గారు. అద్భుతంగా పర్ఫామ్ చేశారు మురళీధర్ గారు. ఆయన అంటే ఒక క్యారెక్టర్ని దర్శకుడు ఊహించుకొని రాసుకున్నప్పుడు దానికి నిజమైన పర్ఫార్మెన్స్ ఒక యాక్టర్ ఇవ్వగలిగితే ఆ కిక్ ఎంత ఉంటుందో ఒక యాక్టర్గా నాకు తెలుసు. సో మురళీధర్ గారు, కంగ్రాచులేషన్స్ ఫర్ బీయింగ్ అ పిల్లర్ ఆఫ్ సపోర్ట్. అలాగే యాంటనీ, నేను మామూలుగా ఇంట్లో కూర్చొని చూసినప్పుడు అతను ఆ థార్ జీప్లో ఎంటర్ అయినప్పుడు నేనే చప్పట్లు కొట్టడం మొదలుపెట్టాను. ఎందుకంటే మురళీ గారు పార్ట్ 1లో యాంటనీ అనగానే దేంతోనే అంటారు. సో నేను మర్చిపోలేని ఒక క్యారెక్టర్ ఈయన. అండ్ హిజ్ ఎంట్రీ అంటే ఒక బాగా కామెడీ చేయగలిగే క్యారెక్టర్ని ఒక మాస్ హీరోగా ఎంట్రీ ఇవ్వగలిగేటువంటి మరి రైటింగ్ ఆయన రాశారు. అండ్ హీ హ్యాడ్ ద ఈక్వల్ కెపాసిటీ టు క్యారీ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ ఫర్ దిస్ మూవీ. అలాగే మై లడ్డు, మా విష్ణు గారు. ఐ థింక్, ఐఎమ్ సారీ ఎవరు ఏమనుకోవద్దు మీ ముగ్గురు, బట్ ఐ థింక్ ఈ సినిమా ఇఫ్ ఇట్ వాజ్ నాట్ విష్ణు గారు ఈ రోజు ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదేమో.